तस्मै श्री गुरवे नमः। नारायण समारंभां शंकरारंभो मरिधर्ममो ఎరుగనిద్దానిన్ సమస్తంబు నీవే నాకు ఎట్లు తరింపచేయుదువో నీదే భారమో తండ్రి ప్రజ్ఞానానందమయ స్వరూప హనుమత్ కాళీ ప్రసాద प्रभु। शरणागत दीनार्थ परित्राण परायणे सर्वस्यार्ति हरे देवी नारायणी नमोस्तुते। ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्धो ब्रह्मैवाहमस्मि ब्रह्मैव। ओम श्री गुरुभ्यो नमः। ओम श्री दुर्गाये नमः। सर्वेभ्यो महाभक्तेभ्यो नमः। ఇంతవరకు గురుదేవులు చక్కటి విషయాల్ని మనకు అందించారు వారందరి ద్వారా. శాస్త్రం చాలా అనంతమైనటువంటిది, కానీ కాలం చాలా లిమిట్స్తో కూడి ఉంది. మన కాలం ఎంతవరకు ఉంది? చాలా కొద్దిగా ఉంది. ఉన్నది ఇంతవరకు బ్రతికామంటే ఏమంటాం? ఇంతవరకు బ్రతికామంటే ఆ దేవుడి దయ. మరి ఇంకెంతకాలం అంటే ఏంటి? అంటే నా స్వరూపం ఇది కాదు అని, దాని చేతిలో ఉన్నది అని. చాలా చక్కటైనటువంటి, నిజంగా అందరికీ కూడా అంటే ఒక్క విషయంలో చూద్దాం, సాధన జరుగుతోందా లేదా. నేను ధ్యానం చేస్తున్నాను అనుకున్నంత వరకు ధ్యానం నీకు కుదరనట్టే అని గురుదేవులు ఎలా చెప్పారో, నేను సాధన చేస్తున్నాను అనడంలో కూడా నేను చేస్తున్నాను ఉన్నంత వరకు అది నీ మీద నీకే నమ్మకం కుదరనట్టు. కానీ మనకు అందించిన విషయంలో ఒక్క విషయం ఆలోచిద్దాం. లోపలికి మనస్సుకు చొరవక లేకపోతే బయటికి మనం ఇంతటి చక్కటి విషయాల్ని మనం వినగలిగి ఉండేవాళ్ళం కాదేమో. ట్రాక్ మీద ఉంది బండి, తీసుకెళ్లేవాడు వాడు గురుదేవులు. వెళ్ళకేం చేస్తుంది బండి? మనం అనుకున్నా లేకపోయినా మనం ట్రాక్ మీదే ఉన్నాం. 2015 వెళ్ళిన తర్వాత 2016 ఆగమంటే ఆగుతుందా? ఇది ఇలాగే పెట్టుకుందామంటే ఇది మాత్రం ఉంటుందా? 2017 రాకుండా ఎవరి చేతిలో ఉండేది? సృష్టి పిపీలిగాది బ్రహ్మ పర్యంతము కూడా భగవంతుడి చేతిలో ఒదిగి ఉన్నది. భగవంతుడి శాసనం మేరకు జరుగుతోంది.
కానీ ఎవరికి తృప్తి ఆనందం కలుగుతుందంటే దాన్ని గుర్తించినటువంటి వాళ్ళకి. అదే ధారణ. ధారణ అంటే ఏంటంటే దాన్ని తిరిగి మళ్ళీ మనం ఉపయోగించుకోవటం. పప్పు బలమే, కానీ పిల్లవాడు పప్పు అన్నం తినాలి కదా. తల్లి పప్పు బలం పప్పు బలం పప్పు బలం పప్పు రే పప్పు బలం రా పప్పు బలం రా అని ఎన్నిసార్లు చెవులో రింగులాగా మోగిచ్చి పప్పు బలం రా పప్పు వేసుకోరా అని తను ఒక వాయి కలిపి తల్లి తినేసింది అనుకోండి, బలం పిల్లవాడికి వస్తుందా? పిల్లవాడికి ఎప్పుడు వస్తుంది బలం? ఏ మాటలతో రాదు, పప్పు ఆరగిస్తే వస్తుంది బలం. అలాగే ధారణ. ఏ విషయాన్నైతే మనం వింటున్నామో, ఏ విషయాన్నైతే మనకి గురుదేవులు అందజేస్తున్నారో ఆ విషయాన్ని ఎప్పటికప్పుడు మన జీవితంలో దాన్ని మనం ఉపయోగించుకోవడం వస్తే అక్కడ తిరిగి మనం మాట్లాడాలి అనుకున్నప్పుడు కూడా ప్రసాదితమవుతున్నది, ప్రసరింపబడుతుంది, ప్రసారం అవుతుంది. రేడియోలో ప్రసారం ఎప్పుడు వస్తుందండి? విజయవాడ స్టేషన్ మీదే నీ ముళ్ళు నిలబడాలి. బాబుజీ మహారాజ్ చెప్తుండేవారు, నీకు విజయవాడ స్టేషన్లో వినాల్సినటువంటి భక్తిరంజని వినాలి అంటే విజయవాడ స్టేషన్ మీద ముళ్ళు పర్ఫెక్ట్గా అక్కడికి వస్తేనే అందులో వచ్చేటువంటి భక్తిరంజని వింటావు. కానీ లేకపోతే ఏమాత్రం అటు ఇటు ఉన్న ముళ్ళు ఏమవుతుంది? బరబరా 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 ఇందాక డబ్బులు అన్నాడు చూడండి. ఒక మంచి శబ్దంలాగానే అనిపించింది. అదేదో పొద్దునంతా ఆయన దేవి భాగవతంలో క్లీమ్ గురించి చెప్పారు కదా, ఇది కూడా ఏదో బీజాక్షరం బ్రబ్రు. మన జానకి రామశాస్త్రి గారు చెప్పరా, బాబా బిబీ బుబు, మీకు గుర్తుందా? మర్చిపోయారా? బాబా బిబీ బుబు అంటే ఏంటి? లోపల దాగి ఉన్న సరస్వతీదేవి కూడా అక్షర సమన్వయం ద్వారా అక్కడ రక్షింపబడ్డాడు ఆయన శాస్త్రకారుడు. అయితే కదా మనం మనకు కావలసినటువంటి సబ్జెక్టును వదిలిపెట్టకూడదు. వదిలిపెడితే అదేమైపోతుందంటే ఇంకంతే, వదిలేస్తే పోవడమే. అందుకని ఇక్కడ ఏంటంటే అది గురుదేవులు మనకిస్తున్నటువంటి సూచన, మనకిస్తున్నటువంటి అవకాశం. లేదు నీకు ధారణ రావటల్లా, నువ్వు ధరించబ్బా. ధారణ అంటే ఏంటి? నీ మనస్సు ఆ విషయం యందు అనురక్తి కలిగి ఉండడం. నిజంగా మా గురు సోదరులు ఇద్దరు గుర్తుకొచ్చారు వాళ్ళ నాకు కదా. ఇది నామాసి అంటారు కదా, ఇది కొడుకు తండ్రి అంతటి వాడు అంటారు కదా. ఏంటది శాస్త్రం? ఆత్మావై పుత్రనామాసి అంటారు కదా. అంటే పుత్రులకే ఎందుకు అన్నారు ఆత్మావై పుత్రనామాసి అని? ఏ పుత్రికా నామాసి ఎందుకు అవ్వకూడదు? మరి పురుష లక్షణం ఇది ఎలా అవుతుందో అక్కడ కూడా భగవతత్వానికి వచ్చేసరికి అక్కడ పుత్రిక పుత్రుడు అనేటువంటి. ఇప్పుడు అయినా ఎవరు సేవలు చేస్తున్నారండి? అందరికీ పుత్రులు చేస్తున్నారా? పుత్రులు చేస్తున్నారా? పాప ఇంత పురుషుడు అనబడేటువంటి ఇంత మగవాడు ఎంత స్వార్థ ఏంటి, ఎంత క్వాలిఫికేషన్లు ఉన్నా పెళ్ళయ్యేంత వరకు స్వతంత్రుడు. కానీ పెళ్ళైన తర్వాత ఇల్లరికమే అవుతోంది. కానీ ఇటు వచ్చి అత్తమామల సేవలు ఎవరు చేస్తారండి అంత గొప్పగా? మరీ అంత ఓపెన్గా అనొద్దండి. ఏమన్నా అమ్మ నాన్నలు మర్చిపోయి స్త్రీమాతలు ఆ అమ్మ నాన్నలే సేవ చేస్తుండే ఎందుకైనా మంచిదనే. మగవాడు కూడా ఏం చేస్తున్నాడు? పురుషుడు అన్నం. ఆ మగవాడు కూడా ఏం చేస్తున్నాడు? మీసం కాసేపు పక్కన పెట్టేసి అవునులే మీ అమ్మ నాన్నగారు బాగుండాలి, మీ అమ్మ నాన్నగారికి ఏం కావాలి, అలాగే చేద్దాం అంటే ఏదో ఒక 100 చేసిన తర్వాత ఒక 10 రాదా అని పాపం ఆ మగవాడి పాపం ఆలోచన మనలో ఉన్నమాట. అది అప్రస్తుతం, మనకి ఇక్కడ అవసరం లేదు. కానీ ఇక్కడ ఏమైంది? అక్కడ మా గురు సోదరులు ఇద్దరు కూడా అక్కడ నాకు కనిపించారు. ఎందుకంటే మా గురు సోదరు విజయేశ్వరానంద ప్రసాద్ వారు మేము అదే తరచు కలుస్తూ ఉన్నప్పుడల్లా ఎలా ఉంటుందంటే ఆయన అట్లనే ఏడిపిస్తుండేవారు. ఆయన ఏడుస్తుండేవారు, నన్ను ఏడిపిస్తుండేవారు. కొంచెం ఆ లక్షణాలు వచ్చేసినాయి అనిపించింది ఏడిపించడానికి కదా. కానీ ఇంకా ధారణ చేయాలి. రాలేదు అన్న ముక్క వినకూడదు. మనం
గురుదేవులు ఒప్పుకునేవారు కాదు. రాలేదు అనడానికి ఏంటది, నేర్చుకో వస్తుంది. కానీ వచ్చిందని విర్రవేగకు, అక్కడ మాత్రం నేను తల వంచుకుని ఉండంటుండేవారు స్వామి. ఎప్పుడు నీకు తెలుసున్నట్టు ఎవరికి తెలవకూడదు, అన్నీ వచ్చి ఉండాలి. కానీ నీకు తెలుసున్నట్టు డబ్బా వాయించుకోక్కర్లేదు, ఎవరికి తెలవక్కర్లా. నీకు తెలుసు ఉండాలి, ఏదో ఒకప్పుడు అది అవసరానికి ఉపయోగపడుతుంది. అన్నీ తెలుసుకుని ఉండాలి. ధర్మబద్ధమైనటువంటి జీవితం. అందుకనే అమ్మ దుర్గమ్మ తల్లి ఇవాళ దుర్గమంగా ఉన్నటువంటి ఎవరికైతే దేహాహంకారము అనేటువంటి దేహవాసన ఎవరికైతే ఏది కోటలాగా దృఢంగా జన్మజన్మల నుంచి వాసనని వెంబడి చేసుకుని ఈ మనస్సు ఎక్కడైతే విర్రవీగుతూ పటిష్టంగా మానవుని అధపతాళానికి తొక్కేస్తుందో, మానవుణ్ణి మనస్సుతో చేరి మనస్సుగా మనస్సయ్యి అటువంటి ఆ దేహవాసనని అక్కడ ఏం చేస్తుంది అమ్మ? ఏది ఆ దుర్గమ్మ తల్లి దుర్గమంగా అంటే దాటడానికి వీలు లేనటువంటి ఆ దేహవాసనని కూడా అక్కడ అమ్మ ఏం చేస్తోంది అంటే, అమ్మ అనుగ్రహం కలిగితే దాన్ని కూడా మనం జయించగలుగుతాము. షెల్టర్ లేదు, ఏమీ లేదు అక్కడ. అటువంటి తల్లేది. అందుకనేది ఇవాళ ఇది దుర్గావతారం. చక్కగా దుర్గాష్టమి, అష్టమి తిథి అంటే అందరికీ భయం. కానీ దుర్గాష్టమి తలుచుకుంటే శుభం. కృష్ణాష్టమి తలుచుకుంటే చూసారా, దుర్గాష్టమి కంటే కృష్ణాష్టమి అయ్యేసరికి అందరి మొహాలు నవ్వాయి. ఎందుకంటే వాడు నవ్విస్తూ ఉంటాడు కదా. ఆనందం ఒక్కటే ఉంది అక్కడ కృష్ణయ్య దగ్గర. అందుకని దుర్గతి నాశిని దుర్గే జయ జయ, 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 కాల వినాశిని కాళీ జయ జయ, కాల వినాశిని కాళీ జయ జయ, దుర్గతి నాశిని దుర్గే జయ జయ, దుర్గతి నాశిని దుర్గే జయ జయ, కాల వినాశిని కాళీ జయ జయ, కాల వినాశిని కాళీ జయ జయ, దుర్గతి నాశిని దుర్గే జయ జయ, దుర్గతి నాశిని దుర్గే జయ జయ, కాల వినాశిని కాళీ జయ జయ, కాల వినాశిని కాళీ జయ జయ, ఉమా రమా బ్రహ్మాణి 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 జయ జయ, సీతా రాధా రుక్మిణి జయ జయ, సీతా రాధా రుక్మిణి జయ జయ, జయ జయ మా జయ జయ మా, జయ జయ మా, జయ జయ మా, జయ జయ మా అమ్మా, జయ జయ మా, జయ జయ మా అమ్మా, జయ జయ మా, సత్య జ్ఞానానందమయీ 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 మా, అద్వయ బ్రహ్మ సనాతనీ మా,
అద్వయ బ్రహ్మ సనాతనీ మా అద్వయ బ్రహ్మ సనాతనీ మా అద్వయ బ్రహ్మ సనాతనీ మా అవ్యక్తామూల ప్రకృతిర్మా అవ్యక్తామూల ప్రకృతిర్మా అవ్యక్తామూల ప్రకృతిర్మా అవ్యక్తామూల ప్రకృతిర్మా సత్వరజస్తమో గుణమయీ ఇమా సత్వరజస్తమో గుణమయీ మా సత్వరజస్తమో గుణమయీ మా సత్వరజస్తమో గుణమయీ మా మా జయ జయ మా జయ జయ మా జయ మా జయ మా జయ జయ మా జయ మా జయ మా జయ జయ మా శ్రీ గురు రూపిణి జయ జయ మా శ్రీ గురు రూపిణి జయ జయ మా సృష్టి స్థితి లయకారిణి మా సృష్టి స్థితి లయకారిణి మా విశ్వలీలా రసమయీ మా విశ్వలీలా రసమయీ మా అహమాత్మా విలాసిని మా అహమాత్మా విలాసిని మా మహదాత్మా స్వరూపిణి మా మహదాత్మా స్వరూపిణి మా జయ జయ మా జయ జయ మా జయ జయ మా జయ జయ మా జయ దుర్గా మా జయ జయ మా జయ దుర్గా మా జయ జయ మా జయ కాళీ 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 మా జయ జయ మా అమ్మా అమ్మా 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 జయ జయ మా జయ దుర్గా మా 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 జయ జయ మా జయ కాళీ మా జయ జయ మా జయ కాళీ మా జయ జయ మా జయ జగన్మాతకు మనం చాలా వాటిని దాటొస్తున్నాం. మనం దాటిస్తోంది మనలో ఉన్నటువంటి దివ్యమైనటువంటి శక్తి. మనకు ఆశ్రయం ఇచ్చిన ఏ భగవత్ శక్తి అయితే ఉందో ఆ శక్తి మనకి ఇగో ఈ దేహానికి ఉండేటువంటి కర్మలు ఎన్నో బలవత్తరంగా మీద పడుతున్నప్పటికీ వాటి నుంచి ఏం చేస్తోంది? లాక్కొస్తోంది. మనమే అనుకుంటున్నాం, ఎవరికి వాళ్ళకి అది అనుభవిక వేద్యమైనటువంటి మాట. గురుదేవుల దగ్గరికి కూడా వచ్చి ఇంకా కర్మ గురువులను ఆశ్రయించిన తర్వాత కూడా కర్మను అనుభవించాలా అని అడిగినటువంటి వారు ఉన్నారు, ప్రశ్నించినటువంటి వారు ఉన్నారు స్వామివారి సన్నిధిలో. ప్రశ్నిస్తే స్వామి అంటుండేవారు, అసలు దేహం వచ్చింది కర్మ గురించి వచ్చింది కాబట్టి కర్మ ఎక్కడికి పోతుంది? కర్మను అనుభవించి తీరాల్సిందే. కానీ ఎలా అనుభవిస్తావు అంటే నీ కాలు విరగాల్సింది కొంచెం ఎదురు దెబ్బతో పోతుంది. మనిషివే మంచం ఎక్కాల్సింది
కాస్త నడువు నొప్పితో తగ్గిపోతుంది. మరి ఏంటంటే ఇవి కర్మలే. ఇదిగో ఇందాక అన్నారే ప్రారబ్ధ కర్మ అని. అలాగే ప్రారబ్ధ కర్మ తెలుస్తోంది. ఏది అనుభవిస్తున్నామంటే ఇప్పుడు అనుభవించేటువంటి దాన్ని ఏమన్నారు? ప్రారబ్ధ కర్మ అన్నారు. మరి మనం ఇంకా మళ్ళీ అట్టే పెట్టుకుని ఇప్పుడు కూడా అటువంటి కర్మల గురించి ఆలోచించి అటువంటి కర్మకు కూడినటువంటి పనులే చేస్తున్నాం అనుకోండి, దాన్ని ఏమన్నారు? సంచితం అన్నారు. సంచితం అంటే మోసుకొచ్చినది. ఇప్పుడు ప్రారంధం అంటే అనుభవిస్తున్నది. ఆగామి అంటే మళ్ళా దాచుకున్నది, మళ్ళా ముందు జీవితానికి నీకు వచ్చే రోజుల్లో వస్తుంది. దానికి ఏమంటుండారంటే స్వామివారు కోడి భాష ఉంటుండేది మా అందరికి. యాత్రలు అవి తీసుకెళ్తే అందరి దగ్గర మనే పర్సులు ఉంటాయి కదా, సంకలు వేసుకుంటూ ఉండేవారు. స్నానాలకి వాటికి సంచితార్థం అంతా జాగ్రత్తగా అట్టే పెట్టుకోండి, సంచితార్థం అంతా జాగ్రత్తగా అట్టే పెట్టుకోండి అంటే స్వామివారి సూచనలు చూడండి. సంచితార్థం అంతా జాగ్రత్తగా అట్టే పెట్టుకోండి అంటున్నారు. సంచితార్థం ఏంటి? అక్కడ స్వర్ణానికి వెళ్ళిన తర్వాత సంచితార్థం అంటే బట్టలు అవి ఉంటే పర్వాలేదు, కానీ డబ్బులు గట్రా ఉంటే మాత్రం సంచితార్థం అనమాట. అది అంటే సంపాదించుకు తెచ్చుకున్నాం అది. మరి అటువంటి సంచితము మళ్ళా ఆగామి కర్మకి వెళ్లకుండా చేయాలి అంటే ఎప్పుడు దాన్ని రహితం చేసుకోవాలి, దాన్ని పూర్తిగా భస్మం చేయాలి, ప్రారంధంలో చేయాలి. ప్రారంధంలో అటువంటి కర్మని అంటే డబ్బులు అనుకోకండి, ఆ డబ్బులన్నీ మీ అన్ని గబగబా ఏదో అన్నారు కదా అని చేసేసి తర్వాత ఏమండి నాకు దీనికి డబ్బులు లేవు దానికి డబ్బులు లేవంటే ఏదో దేన్నో ఆశ్రయిస్తే ఇద్దరు కలిసి బూడిదైనట్టు అలా ఉంటుంది. అందుకని అది డబ్బుల విషయంలో అక్కడ మనకి సూచనలు ఇచ్చారు జాగ్రత్తల కోసం. బయట ప్రపంచానికి అర్థం కాకుండా సంచితార్థమని అలా సూచనలు ఇచ్చేవారు స్వామి అని చెప్పాను అంతవరకు. ఇప్పుడు ఇక్కడ మనం మన రంగంలోకి వస్తున్నాం, ఇప్పుడు మనం అనుభవించే దాంట్లోకి వస్తున్నాం. మనం తెచ్చుకున్నాం, సంచితం తెచ్చుకున్నాం. ఇప్పుడేంటి కర్మ అది మనే పర్సల్లో పెట్టుకుంటే అయిపోయేది కాదు సంచితం. అది ఆ సంచితం మనం మోస్తూనే ఉన్నాం. ఈ జీవితం ఉన్నంత వరకు కూడా సంచితం ఏమవుతుంది? ప్రారంధం అవుతుంది. తెచ్చుకున్నటువంటి సంచితం అవుతుంది? ప్రారంధం అవుతుంది నువ్వు అనుభవించేటప్పుడు. ఈ ప్రారంధంలో నువ్వు అనుభవించేటువంటి సమయంలో ఏం చేయాలి? అది భవిష్యత్తు లేకుండా చేసుకోవాలి. దానికి అంటే ఏంటి? ఆగామి కర్మకి లేకుండా చేసుకోవాలి. ఆ మాటని మనకి ఇంకో గురు సోదరులు మనకు అందించారు. ఏమని? ఇక్కడి నుంచి నువ్వు నెక్స్ట్ మినిట్ నువ్వు చేయాల్సింది ఏమిటంటే అది నువ్వు అమ్మవారి దగ్గర మాటిస్తున్నావు. ఇక్కడ కూర్చో నేను చెయ్యగలను అనేటువంటి మాట ఏది? నేను ఇంకా దేనిలో కూడా ప్రపంచ దృష్టితో ఉండను. ఇక్కడ అంతా కూడా ఈ నెక్స్ట్ ఈ నిమిషం ఈ కనురెప్ప పాటు నుంచి నేనిక నీ దృష్టిలో అంటే సర్వవ్యాపకంగా ఉన్నటువంటి నీ దృష్టిలోనే ఉంటాను, నీ దృష్టినే అలవర్చుకుంటాను అనేటువంటి మాట మనం ఎక్కడ తీసుకుంటున్నాము అంటే జగన్మాత యొక్క స్థానంలో మనం తీసుకుంటున్నాము. ఇప్పుడు ఆగామి కర్మ లేదనుకోండి, ఇంకా వాడికి పునర్జన్మ ఎక్కడి నుంచి వస్తుంది? ఇంకా పునరావృత్తి దోషం లేదు. దాన్ని గురుదేవులు మనకి చక్కగా ఉపనిషత్ వాక్యంగా మనకి ఎప్పుడు అందిస్తుండేవారు. ఏమన్నది? వడ్ల గింజ ఉన్నది, వడ్ల గింజ నానబెట్టావు, నానబెడితే మొక్కొచ్చింది. మొక్కొస్తే మొక్కొచ్చినటువంటి ఆ మొక్కల్ని తీసుకువెళ్ళి చల్లావు, అదే వడ్లు చల్లావు. చల్లితే నీటికి అది మొక్కొచ్చింది. మొక్కొచ్చిన తర్వాత దాన్ని ఆ నారు వచ్చింది. బయటికి వచ్చిన తర్వాత నారును కూడా అమ్ముతారు అప్పుడు మళ్ళా. లేకపోతే ఒక చోట వేసిన నారుని పొలం అంతా దాన్ని విభజిస్తారు, పొలంలో విభజిస్తారు, లైన్లలో విభజిస్తారు. విభజిస్తే ఏమవుతుంది? ఇన్ని వడ్ల గింజలు వేస్తే ఇది కొంచెండు వస్తాయి. కొంచెండు వల్ల నువ్వు నానేసి మొక్కలు తీసుకొస్తే బస్తా వస్తాయి. నాకు సరిగ్గా లెక్కలు తెలియదు, మీరు అవన్నీ కరెక్ట్ అనుకోకండి, ఆ లెక్కకి వెళ్ళకండి, ఈ జీవితంలోకి వెళ్ళి. అలాగే నువ్వు బస్తా కనుక నానవేస్తే మళ్ళీ కొన్ని బస్తాలకి అవి కారణమవుతాయి. అంటే ఎప్పుడది? నువ్వు దాన్ని నానుతున్న కొలిది అది పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరేషేనం. ఈ రెండు ఎలా జరుగుతుంటాయో ఇహ సంసారే బహు దుస్తారే. ఈ సంసారం ఉన్నది చాలా బహుబరువైనటువంటిది.
కానీ దాని నుంచి బయటికి రావాలంటే కృపయా పారే పారిమురారే. స్వామి దివ్య చరణారవిందముల్ని మళ్ళా ఆశ్రయించినప్పుడే మళ్ళా దాని నుంచి మనం జగన్మాత యొక్క దివ్య చరణారవిందాలను ఆశ్రయిస్తేనే మనం మళ్ళీ మన గట్టెక్కగలుగుతాం, మన తనను తాను గుర్తించగలుగుతాం. ఇప్పుడు ఈ కర్మ ఎలా రహితమవుతుందని చెప్పారు గురుదేవులు. అందుకని అదే వడ్ల గింజని నువ్వు వేపేశావు. వేపేస్తే ఏమవుతుంది? పునరావృత్తి లేదు. వేపినటువంటివి ఇక నీకేమవుతాయి? పేలాలు అవుతాయి తప్ప దాని నుంచి ఇంకా మొక్క రాదు, దాని నుంచి మొక్క రాదు. అలాగే నువ్వు జన్మ జన్మల నుంచి బీజం వేసుకుంటూ వస్తున్నావు. బీజం, ఒక బీజం ఎన్ని బీజాలో ఇందులో ఏది జన్మతః వచ్చినటువంటి ఒక బీజం జన్మ అయితే ఇందులో ఎన్నో బీజాలు నీలో చెలరేగుతున్నాయి. ఇటువంటి ఈ బీజాలన్నిటినీ కూడా ఏం చేయాలి? గురుదేవులు ప్రసాదించినటువంటి ఏది నామ అగ్ని, ఏది ధ్యాన అగ్ని అనేటువంటి దాన్ని గురుదేవులు చెప్తున్నారు కదా. ఏమని? యస్య సర్వే సమారంభా కామ సంకల్ప వర్జితా జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటే ఇక్కడ హృదయబాబు చెప్తున్నారు అని. ధ్యానాగ్ని దగ్ధ కర్మాణి, తపన 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 ధ్యానంలో చేసేటువంటిది. మనస్సు నిలవకపోతే చుట్టూ ఆలోచనల మీద పడుతూ ఉంటే దానిలో తపన ఉంటుంది. చూశారు? దేనికోసం తప్పించాలి? ఆ ప్రభు లాలన కోసం, ప్రభు యొక్క ఏది ఆలంబనం కోసం, ప్రభు చెప్పినటువంటి సందేశాన్ని విచారణ చేయడం కోసం, ప్రభు అందించినటువంటి బాటని అందుకోవడం కోసం ఏం చేయాలి? తప్పించాలి. అక్కడ తప్పించాలి. ఆ తపన ఏమవుతుంది? నీలో ఉన్నటువంటి సర్వ బీజాలని కూడా రహితం చేస్తుంది. అక్కడ వేరు బీజం లేకుండా చేస్తుంది. అందుకని మళ్ళా దాన్ని షార్ట్గా స్వామివారు ఎలా తీసుకొచ్చారు? బియ్యపు గింజకి 2 పొరలు ఉంటాయి. ఆ 2 పొరలే మనలో ఉన్నటువంటి అహంకార మమకారములు. ఆ పొరల పైన ఉన్నటువంటి ఎప్పుడైతే వడ్ల గింజలాగా ఉంటుందో దానిపైన ఉన్నటువంటి నూగే సంకల్పాలతో కూడినటువంటిది. ఆ రెండిటికి మొన ఉంటుంది, బీజం ఉంటుంది అక్కడ. ఇదంతా ఉన్నంత వరకు నీకు ఏమవుతుంది? పునరావృత్తి దోషం ఉంటుంది దానికి. ఎప్పుడైతే దానికి ఉన్నటువంటి 2 పొరలు నువ్వు ఛేదించావో అదేమవుతుంది? నీకు బియ్యపు గింజ అవుతుంది. బియ్యపు గింజ అవుతుంది. ఆ బియ్యపు గింజని నువ్వు ఎన్ని యుగాలు నానబెట్టినా కూడా అది నీకు మళ్ళా తిరిగి మొలక రాదు. అంటే పునరావృత్తి లేదు దానికి. అందుకని మనకి సూచనలు ఏమిచ్చారు అక్కడ గురుదేవులు? ఏ భగవానుడు బ్రాకెట్లో ఉంటుండేవారు, బ్రాకెట్లో గురుదేవుల యొక్క దివ్య చరణారవిందములని ఆ చరణ ద్వంద్వం ఉన్నదే అహంకారమును మమకారమును రహితం చేసేటువంటి ఆ దివ్య చరణారవిందముల యందు నీ మనస్సు ఎప్పుడైతే అక్కడ ఏకాగ్రత చెందిందో, లక్ష్యార్థాన్ని పొందిందో, లక్ష్యార్థం ద్వారా ఆ ఆశ్రయం ఏదో దివ్య చరణారవిందము యొక్క అనుగ్రహముల చేత, ఆ అనుగ్రహం చేత ఏమవుతుంది? ఇక్కడ నీకున్నటువంటి అహంకార మమకారాలు రహితమైపోతున్నాయి. ఎవరికైతే అహంకార మమకారం రహితమైపోతుందో వెంటనే ఆ బియ్యానికి ఎలా పునరావృత్తి లేదో నీకు కూడా ఇంకా పునర్జన్మన విద్యతే, పునరావృత్తి దోషం లేకుండా పోతుంది. కొంతమంది వస్తారు, వచ్చేయమంటారంటే ఇప్పుడు ఏంటంట పునర్జన్మ ఉంటే పోయింది ఏంటంట, ఇప్పుడు అది లేకుండా చేసుకోవడం ఎందుకు? పుడితే పుట్టాం, ఇప్పుడు పుట్టాం కదా మళ్ళా పుడతాం ఏంటట అంటేను, మరి ఇప్పుడే మళ్ళీ బోడంత డబ్బు కావాలి, నేను ఇంకా బాగా ఎక్కువ సంపాదించాలి, జీతం ఇంకా బాగా ఎక్కువ రావాలి అలాగే అడుగుతాడు అబ్బాయి కూడా. బాగా ఇంకా ఇంకా బాగా గొప్ప గొప్ప ధనవంతులు కూడా చూపిస్తాడు ఉపమానం నాకు చూపించి, అలాంటి వాళ్ళుగా అయిపోవాలి, ఇలాంటి వాళ్ళుగా అయిపోవాలి అంటూ ఉంటాడు. మరి అది ప్రతి జన్మకి ఇలాగే ప్రార్థన చేస్తుంటావు నువ్వు అన్నాను. పునరావృత్తి ఎందుకు? పునర్జన్మ లేకుండా అంటే ఎందుకు? మళ్ళీ పుట్టొచ్చు కదా, చావచ్చు కదా అనుకుంటున్నావు కదా. మరి ఇలాగే ప్రతిసారి ఇలాగా నాకు డబ్బులు కావాలి, కార్లు కావాలి, లక్షలు కావాలి, కోట్లు కావాలి, అసలు వచ్చినదే నువ్వు జాగ్రత్తగా దాచుకోవడం రావట్లా నీకు. వచ్చింది జాగ్రత్తగా దాచుకోవడం అంటూ వస్తే ఇంక కొన్ని నెలల తర్వాత ఇప్పుడు నువ్వు దాచుకునేటువంటి బుద్ధి నీకు వస్తే అది కొన్ని నెలలు సంవత్సరాల తర్వాత అదేగా కోట్లుగా మారేది. ఇప్పుడు కోట్లుగా అవుతుందంటే జాగ్రత్త ఎక్కడ ఉంటుందో కోట్లు లక్షలు అక్కడ వస్తున్నాయి, జాగ్రత్త కూడా ఉంది అక్కడ.
తేరగా వచ్చేది లేదు. కష్టం ఎక్కడుందో ఫలితం ఎక్కడ ఉంటుంది. కొంతమంది ఇంకా పరుగులు పెట్టుకుంటూ ఉంటారు. ఇటు పక్క ఒక బిజినెస్, అటుపక్క ఒక బిజినెస్, ఇంకో పక్క ఇంకో బిజినెస్. ఈ వచ్చే కాలం ఉంటే ఏదో అంటారు కదా, ఓ మనస్సు పరుగు పెడతా ఉంటుంది. గబా గబా పరిగెడతారు. పరిగెట్టిన తర్వాత నువ్వు అక్కడి నుంచి అక్కడికి ఎప్పుడు వెళ్ళావో ఇక్కడ చిన్న దృష్టి వస్తుంది నీకు. ఇక్కడ వెనక వాళ్ళు చేసే జారుడు బేరాలు ప్రతి వ్యాపారంలో జరిగేది అదే. నువ్వు నా వాళ్ళు నాది అని నమ్మి అబ్బో వాళ్ళేంటి వాళ్ళు ఉన్నారు ఇక వాళ్ళు చేసుకెళ్తారు అని వెళ్తావు. కానీ చెక్కులు మాత్రం నీ పేరు మీదే ఉండాలి అక్కడ కదా. చెక్కులు మాత్రం నీ పేరునే ఉండాలి. వస్తున్నవన్నీ నెలకింతని రావాలి, కనిపించాలి. నీ దృష్టి 10 మీద 5 మీద, ఏది ఒక్కటల్లా 2 అయింది, 2 ఏళ్ళ 4 అయింది, 4 ఏళ్ళ పెంచుతున్నావు బిజినెస్ల రకాలు. నీ బుద్ధికి అందడంలే, రెస్ట్ లేకుండా పోతుంది. ఈ దృష్టి తగ్గిపోయింది. దృష్టి ఎక్కడ తగ్గిపోతుందో అక్కడ ఏమైపోతుంది, జారుకోవటం ఎక్కువ అవుతుంది, జారుడు ఎక్కువ అవుతుంది. జారుడు ఎక్కువ ఏమవుతుంది, అక్కడ నీకు చెక్కులు రాకపోయేసరికి అక్కడ రావటం లేదండి అంటూ ఉంటారు. ఎందుకు రావటం లేదు? నువ్వు శ్రద్ధ తీసుకోవట్లే. అక్కడ శ్రద్ధ తీసుకోవాలి. శ్రద్ధ ఎక్కడైతే ఉంటుందో ఒక నజరు పెట్టాలి అక్కడ. నువ్వు నడువు ఉంచి చేసినా చేయకపోయినా వాళ్ళతో పాటుగా నువ్వు కూడా కష్టపడితేనే ఆ డబ్బులు నీకు మిగులుతాయి. కానీ నేను కష్టపడకుండా నేను పైన కూర్చుంటాను మీరు చేసుకెళ్ళండి అంటే ఆ కాలం కాదు ఇది. అలాగే మనకు ఆత్మవిద్య, ఈ మామూలు సంపాదన దగ్గర ఇలా ఉంటే మన ఆత్మవిద్య దగ్గర, ఆత్మ సంపాదన దగ్గర తనదైనటువంటి తన యొక్క నిజస్థానాన్ని తను గుర్తించేటువంటి సమయంలో తను ఎంత జాగ్రత్తగా ఉండాలండి. అంటే ఎక్కడైనా జాగ్రత్తగానే ఉండాలి. దృష్టి ద్వారా జాగ్రత్తగా ఉండాలి, వినికిడి ద్వారా జాగ్రత్తగా ఉండాలి, అనడం ద్వారా జాగ్రత్తగా ఉండాలి, తినడం ద్వారా జాగ్రత్తగా ఉండాలి, నడవడం ద్వారా జాగ్రత్తగా ఉండాలి. నీ ఇంద్రియాల ద్వారా ఏవైతే ఉన్నాయో కదలికలు అన్ని వైపు నుంచి జాగ్రత్తగా ప్రభు యొక్క ఉనికిని ఉపాసన చేస్తూ వెళ్తున్నావా, సాధన సిద్ధి పొందుతావు. ఈ ఇంద్రియాలతో పొందేటువంటి దాంతోనే నువ్వు దాన్ని అందుకోగలుగుతావు. నువ్వు లేదు ఆ దృష్టి నుంచి బయటకు వచ్చాం మనం. ఇది నా ప్రజ్ఞ అనుకుంటున్నావు, నా గొప్పతనం అనుకుంటున్నావు, నేను ఇది చేస్తున్నా అది చేస్తున్నాను అనుకుంటే ఏమైపోతాం మనం? వెంటనే అక్కడే జారిపోతావు. మనసు జారిపోతుంది. జారిపోయేంటిది? హాయిగా ప్రశాంతత పొందాల్సిన వాళ్ళం లేనిపోని ఆలోచనలతో అదే మనస్సులో ఏమవుతుంది, ఆనందించాల్సిన విషయం దగ్గర ఉడుకుమొత్తనంతో ఏడుపు వస్తుంది. ఉడుకుమొత్తనం, దాన్ని ఏమంటారు? ఉడుకుమొత్తనం. మరి ఎవరేడా ఉన్నారు? ఏడుపుగా కారణం ఏంటి? నీ భావన కారణం. ఏడుపు కారణం ఏది? నీ భావన. అందుకని ఇక్కడ స్వామి చూడి ఎంత తేలిగ్గా మనకు అందిస్తున్నారో. తుషేన బద్ధో వ్రీహి స్యాత్ తుషా అభావేతు తండుల ఏవం బద్ధస్తదా జీవ కర్మనాశే సదాశివ పాశబద్ధస్తదా జీవ పాశముక్త సదాశివ. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణు. అయ్యా నీ గురువు గారు శివుడే, నా గురువు గారు విష్ణువే. ఇందాక చెప్పారు ఒక పాప. ఏది? ఈ రెండిటి దగ్గర భేద దృష్టి లేదు. నీకు పట్టింది దరిద్రం అంతే. నీ దృష్టి దగ్గర దరిద్రం వచ్చింది. నీకు నీ దృష్టి దగ్గర చిన్న పెద్ద దరిద్రం వచ్చింది. అలాగే జాతి జాడ్యం అనేటువంటి దరిద్రం వచ్చింది. నీకు ఎక్కువ తక్కువ అనేటువంటి దృష్టి వచ్చింది. వచ్చేసరికి ఏమవుతుంది? కిందది మెల్లగా జారుతుంది, కాలు జారుతుందంతే. బాబుజీ మహారాజు అంటుండేవారు, నీళ్లు పట్టుకునే పంపు దగ్గర కనిపించకుండా జారుడు ఉంటుందంట. ఆ బింది నీళ్ళ నిండిన తర్వాత బిందె ఎత్తుకునేటప్పుడు జాగ్రత్తగా ఎత్తుకోకపోతే నీ కాలే జారి నీ నడుమే పెరుగుతుంది, కనిపించని నాచు. అలాగే ఈ జాతి కుల వర్ణ ఆశ్రమ భేదాలు ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడో ఒక్క చోట, అక్కడికి ఎందుకు పుణ్యక్షేత్రాలకు వెళ్ళి కూడా ఇది క్షత్రియుల ధర్మశాల, ఇది గోడ ధర్మశాల, ఇది వైశ్యుల ధర్మశాల, ఇది బ్రాహ్మణుల ధర్మశాల. నాయన దేవుడా నీకు కూడా తప్పలేదు, నీ సన్నిధానానికి వచ్చిన తర్వాత కూడా ఇవన్నీ వాసన ఇంకెక్కడ పోతాయండి? వాడిల్లు ఒక రాత్రి నిద్ర చేయాలి. వెళ్ళిన వాడికి స్థానం దొరకాలంటే నీ పేరు అడుగుతారు, నీ జన్మని చూస్తారు.
చూసేసరికి ఏమవుతుంది, నీ పని శాస్త్రో లేకపోతే గుప్తో లేకపోతే రాజో చెప్తావు. చెప్పేసరికి వెళ్ళిపో, నీ స్థానం అది. ఏం చేస్తాడు? చస్తాడా? అడుగడుక్కి అడుగడుగున మాయా నీ వెంటనండి ఉండునురా. 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 ఆ మాయను దాటగా హరినామమే శరణ్యము. 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 హరే రామ హరే కృష్ణ నోట అనగా. హరే రామ హరే కృష్ణ అని నోట అనరా. హరే రామ హరే కృష్ణ నోట అనరా. హరే రామ హరే కృష్ణ అని నోట అనరా. హరినామము ఈ జన్మను చరితార్థము చేయునురా. హరినామము నీ జన్మను చరితార్థము చేయునురా. హరినామము ఈ జన్మను చరితార్థము చేయునురా. హరినామము నీ జన్మను చరితార్థము చేయునురా. హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ. 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 శ్రీరామ నామము భవతాపహరణము. శ్రీరామ నామము భవతాపహరణము. శ్రీకృష్ణ నామము కలికలుషారణము. శ్రీకృష్ణ నామము కలికలుషాహరణము. శ్రీరామ నామము భవతాపహరణము. శ్రీరామ నామము భవతాపహరణము. శ్రీకృష్ణ నామము కలికలుషారణము. శ్రీకృష్ణ నామము కలికలుషాహరణము. ప్రభు శంకర నామము అపమృత్యునాశనము. ప్రభు శంకరు నామము అపమృత్యునాశనము. ప్రభు శంకర నామము అపమృత్యునాశనము. ప్రభు శంకరు నామము అపమృత్యునాశనము. హరిహరుల నామము ముక్తికి సోపానము. హరిహరుల నామము ముక్తికి సోపానము. హరిహరుల నామము ముక్తికి సోపానము. హరిహరుల నామము ముక్తికి సోపానము. హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ అని నోట అనరా. హరినామము ఈ జన్మను చరితార్థము చేయునురా. హరినామము నీ జన్మను చరితార్థము జన్మను చరితార్థము చేయునురా. చరితార్థము చేయును. హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ. హరే రామ హరే కృష్ణ. హరే రామ హరే కృష్ణ. హరే రామ హరే కృష్ణ. హరే రామ
క్రతువులు నీవు చేయలేవురా, యజ్ఞయాగ క్రతువులు నీవు చేయలేవురా, జపతపాది హోమములు ఆచరించలేవురా, జపతపాది హోమములు ఆచరించలేవురా, యజ్ఞయాగ క్రతువులు నీవు చేయలేవురా, యజ్ఞయాగ క్రతువులు నీవు చేయలేవురా, జపతపాది హోమములు ఆచరించలేవురా, జపతపాది హోమములు ఆచరించలేవురా, అడుగడుగున మాయా నీ వెంటనంటి ఉండునురా, అడుగడుగున మాయా నీ వెంటనంటియుండునురా, అడుగడుగున మాయా నీ వెంటనంటి ఉండునురా, అడుగడుగున మాయా నీ వెంటనంటియుండునురా, ఆ మాయను దాటగా హరినామమే శరణమురా, ఆ మాయను దాటగా హరినామమే శరణ్యమురా, ఆ మాయను దాటగా హరినామమే శరణమురా, ఆ మాయను దాటగా హరినామమే శరణ్యం. హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ, 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 రామ హరే రామ 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 హరే హరే కృష్ణ రామ రామ హరే హరే, హరే రామ 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 హరే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ, హరే 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 రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ, భక్తవత్సల భగవానికి గురునాథ్ మహారాజ్ కి జై. జయ కాళీ మాతకు జై. జయ దుర్గా మాతకు జై. అమ్మయ్య కొంచెం మళ్ళా కొంచెం అక్కడక్కడ అమ్మవార్లు అలా దుర్గమ్మ కదా అసలే తూగులు అని వస్తున్నాయని కొంచెం భయం వేసి కొంచెం రాకుండా చేయడం కోసం గురుదేవులు ఎన్ని కష్టాలండి, అష్ట కష్టాలు మనతో. అందుకని అక్కడ ఏది మాయలు 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 మాయలు. మరి ఎక్కడ జాతి నీతి కులము భేదము దృష్టి అనేటువంటిది ఎక్కడ ఉండదు. సమర్థులైనటువంటి సద్గురుదేవుల చెంత ఈ జాతి నీతులకి వర్ణాశ్రమ భేదాలకి తా ఉండదు. స్త్రీలైన వేదము శ్రద్ధ ఉన్న చోట వేదాన్ని అభ్యసించేటువంటి అవకాశం ఉంది. శ్రద్ధ లేకపోతే వెనక్కి ఉంటాం, అది ఎలా వస్తుంది? అందుకని స్వామి అంటూ ఉండేవారు ఏమని, కొంతమంది వస్తుండారు, మాకు సంస్కృతం మాస్టర్ ఉండేవాడు. స్వామివారు సంస్కృతం మాస్టర్ని పెట్టారు. మాకు పెడితే ఆయన పాపం భీవరం నుంచి వచ్చేవారు. వచ్చి పాపం వచ్చి ఒక వారం రోజులు 10 రోజులు ఉండి నాకు సంస్కృతం చెప్తుండేవారు. అన్నీ నీకేం డౌట్స్ ఉన్నాయో అప్పటికే మనం కొంచెం సంస్కృత పరీక్షలు రాస్తున్నాం. మా అమ్మ లలితానంద సరస్వతి అమ్మ పాపం అందరి చేత పిల్లలందరి చేత సంస్కృత పరీక్షలు రాయించి అందరం కూడా
ఉత్తీర్ణులు అయిపోయి ఉన్నాం. కాకపోతే ఏంటి అలవాట్లైన ఉపవాసం ఎలా ఉంటుంది, అది కొంచెం మరుగున పడుతూ ఉంటుంది. సరే గురుదేవులు మళ్ళా పక్క చేయాలి, స్వామి దయ అనుగ్రహం ఒక మాస్టర్ని పెట్టారు. పెడితే ఆయన పాపం వస్తున్నారు. బాబుజీ అంటే చాలా గౌరవము ఎంత ఉండేది. కానీ అక్కడ మధ్యలో ఏముందంటే బ్రాహ్మణ్ణి అడ్డొచ్చింది. అందుకని ఆయన భోజనం ఎక్కడ అంటే గురువు గారి దగ్గర. లలితానంద సరస్వతి అమ్మ మడి కట్టుకుని మళ్ళీ కట్టు గట్రా కూడా ఏది కచ్చా పోసి కట్టుకుని మరి ఆ మడితో వడ్డించాల్సి వచ్చేది ఆయనకి. మన ఇంట్లో అక్కడ నాకు చదువు చెప్పడానికి ఉంటూ ఉండేవారు, అంతా అక్కడే జరిగేది. కానీ భోజనానికి మాత్రం పాపం ఈయన కూడా మంచి పట్టుబట్ట కట్టుకుని వెళ్ళేవారు. అక్కడ కూడా పాపం అలాగే పెట్టాల్సి వచ్చింది. సరే మనం కూడా కొంచెం కొంచెం తెలియనివన్నీ అడిగి తెలుసుకుంటూ వస్తూ ముందు నుంచి ఏంటంటే భగవద్గీత అర్థం చెప్పడానికి వచ్చేసరికి ధాతువులు శబ్దాలు ఇవన్నీ మాత్రం పక్క నేర్పిస్తూ నీ భగవద్గీత దగ్గరికి వచ్చేసరికి నువ్వు చదువమ్మా, నీకు వచ్చు కదా, నువ్వు నేర్చుకుని ఉన్నావు కాబట్టి నీకు ఎక్కడైనా డౌట్స్ వస్తే నేను చెప్తా, నువ్వు ప్రతి మంత్రము ఆ భగవద్గీతలో ఉన్న శ్లోకాలు ఆ మంత్రాలన్నీ నువ్వు చెప్పుకుంటూ వెళ్ళిపో అర్థాలు అన్నాడు. వెళ్తూ వచ్చి 4వ అధ్యాయం దగ్గరికి వచ్చాము. వచ్చేసరికి చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమప్రభం విద్య కర్తారమవ్యయం అని వచ్చింది. మనకు అసలే కడుపులో మండుతాను, మనం దాచుకునే రకం కాదా. ఆయనేమో మళ్ళీ భోజనానికి వెళ్తున్నారు. మళ్ళీ ఇంట్లో జున్ను ఏమైనా వండి పెడితే మాత్రం వారు తీసుకుంటున్నారు. అల్పాహారాలు పర్వాలేదు అన్నమాట. కొంచెం అధిక ఆహారాలు అయితే అది కూడా అందరూ ఏమన్నా అనుకుంటా నేను అలాగే మనకి కపిలేశ్వరపురం వారు కూడా ఉంటూ ఉండేవారు. వారు ఎక్కడ భోజనం అంటే పాపం ఇక్కడుంటే కళ్యాణక్కాళ్ళ ఇంట్లో పాపం అది కూడా వెంకటరత్నం మా విజయేశ్వరానంద ప్రసాద్ వారు వడ్డన వెనక నుంచి మా అక్కయ్య వండిస్తూ ఉంటే పాపం ఈయన వడ్డిస్తుండేవాడు. మా బాగా మా గురు సోదరులు. అలాగైతే పాపం లేకపోతే ఆయన చేతులు కాల్చుకుంటాను కాళ్ళు కాల్చుకుంటాను అంటూ ఉండేవారు పాపం ఆయన. కానీ మాకు 6 దగ్గర కూడా పడుతుండేది. శివానంద లహరి ఇవన్నీ కొంత లెక్క ప్రయాణం చేస్తుండేవాళ్ళం. కపిలేశ్వరపురం వారితో ప్రయాణాలు జరుగుతూ ఉంటే మధ్యలో ఈ శివానంద లహరో లేకపోతే నేర్చుకున్నటువంటి ఎక్కడికి పోతాయి మా గురు సోదరులు ప్రసాదించిన ప్రసాదం ఉంటుంది, నమ్మక చమకాలు ఇవన్నీ చదివేస్తుంటే ఆయనకి పాపం అంతేనమ్మా అంతేనమ్మా పాపం ఏమనలేక అంతేనమ్మా అంతే. మరి ఏంటో మరి ఎందుకండి ఆడవాళ్ళు చదవకూడదంటారు, అది అబ్బే అది మీ దగ్గర కాదమ్మా అదంతే అంటుండేవారు పాపం ఇంకేం అనలేక. కానీ కలకత్తా వెళ్తే మాత్రం మా గురు సోదరులు వండి పెట్టేవారు ఆయనకి. ఎవరికి? గంగాధర శాస్త్రి గారికి. వెనక నుంచేమో శ్రీమాతలు వండిస్తూ ఉంటే ఆ గిన్నెలు బాక్కడికి వెళ్ళి వడ్డం చేస్తుంది. ఈ లోపల మనకి అన్ని పాలతో చేసిన స్వీట్లు కదా బెంగాలీ, ఆయనకి మహా ఇష్టం. అక్కడ మరి ఎలాగా పైగా ఇంతింత చక్కటి రసగుల్లా మర్చిపోతామా కుండల్లో వచ్చే. కాబట్టి అవన్నీ టేబుల్ మీద ఉంటూ ఉండే. పాప ఆయన పచ్చమని ఏం కట్టుకుంటారు అక్కడ, కట్టుకోవటానికి లేదు. సిరిపురం లక్ష్మి అక్కడి నుంచి చెప్తాను, పాలతో చేసింది పర్వాలేదు, పాలతో చేసింది పర్వాలేదా, తర్వాత పంచదారతో చేసింది అసలు పర్వాలేదు కదా. ఇంకా తర్వాత స్వామివారు అదే అక్కడ సరే పాలు వీడితో వెళ్ళిపోయింది. తర్వాత ఇటు పక్క తీసుకెళ్లారు గురుదేవులు. ఎక్కడ? తిరుపతి, కంచి. నువ్వు కూడా ఉన్నావు కదా, అసలు ఉడికిపోతే నీళ్ళన్నీ అక్కడే కదా, కానీ నీకు కూడా కంచి ఇవన్నీ వెళ్ళిన తర్వాత అర్ధరాత్రి అయిపోయింది. అక్కడ అయిపోయిన తర్వాత శాస్త్రి గారు మరి ఇప్పుడు వంట చేసుకోలేము, మనమేమో ఇక్కడేమో మనం హోటల్లో ఉంటున్నాము, ఇక్కడ మనం మరి తమరికి వంట అది పాపం అంటే అదేనండి బాబుగారు, ఏం లేదు అదేనండి పర్వాలేదు. అయినా బాబుగారు పర్వాలే, ఇడ్లీ అంతవరకు పర్వాలేదు, ఇడ్లీ అంతవరకు పర్వాలేదు, అదే నా రూమ్కి ఇచ్చి తెచ్చి పెడతారు, వారు ఉన్నారు కదా విజయేశ్వరానంద వెంకటరత్నం గారు ఉన్నారు కదా, వారు తెచ్చిస్తే. బాబు పర్వాలేదా, అందులో బియ్యపురం ఉంది బాబు, అందులో అది ఉడికింది, అది కూడా రోడ్డు మీద, అది కూడా హోటల్లో ఎవరు ఉడకబెట్టారు అంటో. బాబు
పర్వాలేదు, ఇలాంటప్పుడు బాబు మీకు తెలియదే ఉంది చెప్పండి. ఆఖరి ఒకటే మాట, రామాస్త్రం బాడా, మీకు తెలియదే ఉంది చెప్పండి, పర్వాలేదు, అంతవరకు పర్వాలేదు అనేటువంటి ఇవన్నీ కూడా వచ్చేసరికి, అలాగే మా మాస్టర్ దగ్గర కూడా ఈ పాపం చాతుర్వర్ణ్యం మయా సృష్టం దగ్గర పట్టుకుంది ఆయనకి నాకు. నేనేమంటానంటే చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణ కర్మ విభాగశ. ఏమండి, ఇది పుట్టుకతో బ్రాహ్మడవలేదు, పుట్టుకతో ఎవరికి ఏది రాలేదు, వాడుకున్నటువంటి గుణాలను బట్టి ఆ వర్ణాశ్రమ భేదాల్ని భగవంతుడు ప్రసాదించాడు. కాబట్టి బ్రహ్మ విద్య యందు ఎవరికైతే రతుంటుందో ఆయన పరబ్రహ్మ, ఆయన బ్రహ్మ అవుతారండి. తత్మా వాళ్ళకి బ్రహ్మగారికి బ్రాహ్మడికి పుట్టినప్పటికీ కూడా ఎవరికైతే ఇటువంటి చింతన లేదో బ్రాహ్మడికి పుట్టినా కూడా బ్రాహ్మడు కాడండి అన్నారు. అక్కడ పట్టుకుని బాబు ఆయనకి ఇద్దరం కలిసి హోరా హోరి మా ఇద్దరికి మాట వాదనలు దిగాం. దెబ్బలు ఆడుకోలేదండి, వాదన దిగాం. ఇది మా గురుదేవులు చెప్పారండి, కాబట్టి అది సత్యం, మీరు చెప్పింది కాదు అంటాను నేను. సరే, ఇద్దరికి అయిపోయింది, ఎందుకైనా మంచిది భోజనం టైం అయింది, ఆపేసిన తర్వాత మళ్ళీ విచారణ ఇక్కడ మళ్ళీ పైకి వచ్చా, స్వామివారి దగ్గరికి వచ్చా. ఏంటి అక్కడ మంచి రౌస్గా జరుగుతుంది ఏంటది అన్నారు. స్వామివారికి ఇటువంటి పనే ఇష్టం. ఏంటంటే ఇంకేముందండి, మీరు చెప్తూనే వస్తున్నారు కదా ఈ చాతుర్వర్ణాల గురించి. అక్కడ కాదంటారండి ఆయన, అది అసలు వర్ణాశ్రమ భేదాలే దేవుడు సృష్టించాడు, కాబట్టి ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం అలాగే ఉండాలి, అదంతే ఎలా ఉన్నా సరే అంటారండి. లేదండి, అది వాళ్ళ గుణ స్వభావాల్ని బట్టి వస్తుందని అన్నానండి. అది కూడా అక్కడ మిమ్మల్ని మీరు చెప్పిన మాట నేను అన్నానండి. అంతే, నువ్వేం మారక్కర్లేదు, నువ్వు అలాగే ఉండు, ఏం లేదు, ఇదే సత్యం అన్నారు వారు. ఇంకా మళ్ళా ఆ మంత్రం వైపు వెళుతూ ఉంటాయా, ఎందుకైనా మంచిది సాయంత్రాన్ని సర్దేసుకున్నారు ఆయన, మంత్రం వైపు వెళ్ళలేదు. మరి ఏంటి అక్కడ బ్రాహ్మలు ఎవరు, క్షత్రియుడెవడు, వైశ్యులు ఎవరు, అసలు శూద్రుడు ఎవరు అన్నటువంటి విషయాల గురించి మహానుభావులండి, మహాత్ములు చెప్పకపోతే మనకి ఎలా తెలుస్తుంది? మరి డాక్టర్ ఆయన ఎస్వి జోగారావు గారు అంటుండేవారు, ఈ పురుష సూక్త విధానంతో పూజ తీసుకుంటున్నారు అంటే ఎంత మహానుభావులండి. ఇంకొకరు అయితే తల బద్దలైపోతుంది ఇటువంటి పురుష సూక్తంతో పూజ చేయించుకోవాలంటే. అటువంటి పురుష సూక్త శ్రీ సూక్తాలతో మీరు కాబట్టి పరబ్రహ్మ స్వరూపం కాబట్టి పూజ చేయించుకునేటువంటి అది అంత ఇది సమర్థత ఉన్నది మీ దగ్గర అని అంటుండేవారు ఆయన. అటువంటి ఏది పురుష సూక్తం అంటే పురుషోత్తమ లక్షణాలు కలిగినటువంటిది. వారికి ఒక్కటే తెలిసేది పురుషేతి, ఏది పురమునందు ఏది ప్రకాశిస్తుందో ఆ దృష్టితో ఉండేవాళ్ళు వాళ్ళు. నిజమైన పురుష లక్షణాలు ఏమిటంటే పురము, మనం ఒక పురంలో ఉన్నాం, ఇది ఊరే, ఎంత ఊరండి ఒకసారి ఆలోచించండి. యోగాకి వెళ్తే ఏమవుతుంది, నువ్వు తీసుకున్నటువంటి శ్వాస నువ్వు కుంభించినప్పుడు మెల్లగా నీ చేతుల ద్వారాను నీ కాళ్ళ ద్వారాను చూడు ఎలా ప్రసారితం అవుతుందో, అలాగే ఏంటంటే అదంతా కూడా ఇది ఏది ఏ అలికిడి లేనటువంటిది, వాటన్నిటికీ లేని అలజడి నీ మనస్సు ద్వారా ఎందుకు తెచ్చుకుంటావని చెప్తారు వారు కూడా. అందుకని ఎట్లా అంటే పురమునందు ఉన్నటువంటి నిజమైనటువంటి దాన్ని ఎవరైతే గుర్తించి నిరంతరము దాని అందే రమత చెందుతూ ఉంటారో వాళ్ళు పురుషోత్తములు. అంటే ప్రకృతికి వారి సృష్టించబట్టి ప్రకృతి వచ్చింది, కానీ ప్రకృతికి స్వతసిద్ధమైనటువంటి ప్రకాశం లేదు. కాబట్టి అటువంటిది. అందుకని స్వామివారు చెప్తుండేవారు, ఎక్కడి నుంచి వచ్చిందయ్యా ఇదంతా? పురుషోత్తముడి యొక్క సృష్టిగా సర్వవ్యాపకంగా ఉన్నటువంటి పరమాత్మకి ఈ జాతులు వర్ణాశ్రాలు ఆ వర్ణాశ్రమాలు వచ్చాయంటే ఎట్లా వచ్చాయి? బ్రాహ్మణోస్య ఏ మంత్రం ఏం చెప్పబడిందో చెప్పు అంటుండేవారు స్వామి. బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహూరాజన్యకృత ఊరూతదస్య ద్వైస్య తద్భ్యాగం శూద్రో అజాయత. ఎలా ఉంది ఇది అంటే అక్కడ విశాఖపట్నంలో ఫస్ట్ టైం చెప్పించారు బాబుజీ. ఎలాగా పురుషోత్తముడిలో ఎట్లా ఉంది? పురుషోత్తముడు విశ్వవ్యాపి అయి ఉన్నాడు. ఉన్నటువంటి ఆ విశ్వవ్యాపి అయినటువంటి భగవంతుని యందు వారి ముఖము ఏమై ఉన్నది? ముఖస్థుగా బ్రాహ్మణోస్య ముఖమాసీత్, ముఖ నుంచి బ్రాహ్మలు, ముఖమునందు బ్రాహ్మలు ఉన్నారు. బ్రాహ్మణోస్య ముఖం ఆసీత్, వారి విశ్వరూపంలో ఉన్నారు.
మరి నువ్వు అనుకుంటున్నావు కదా, నీ 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 ఇచ్చ కోసమే చెబుతున్నానంటగా. ఏది బ్రాహ్మణో సింహమాసీత్ బాహురాజన్యకృత. బాహువుల భాగం ఏది? క్షత్రియ భాగం. ఎవరైతే అటువంటి సాహసంతో ఉంటారో, ఆధ్యాత్మిక దృష్టి కలిగి ఆధ్యాత్మిక దృష్టితో ఆధ్యాత్మిక వీరులై ఉంటారో వాళ్ళు క్షత్రియులు. అంతేగాని ఉన్నదానికి కన్నదానికి రాజధం తెచ్చేసుకొని మీద పడిపోతుంటే ఇది కక్షలు పెట్టుకునేవాడు వాడు రాజే. ఎందుకు? వాడేం బట్ట కట్టుకునే 10 నాళ్ళు ఏమి ఎక్కువ బతకడే. కాలం వచ్చినప్పుడు వాడు పోయేవాడే కదా. దేని ఎందుడాలి? ఆధ్యాత్మిక దృష్టి ఎందు వీర్యత్వం కలిగి ఉండాలి. యది బాహురాజన్యకృత ఊరు ఉదకస్యద్వైశ్య. ఊరువులు ఎవరివి? ఊరు స్థానంలో వైశ్యులు అనేటువంటివి ఏంటి, ఏది ఎట్లా వర్తించాలి, ఏ విధంగా చేయాలి అనేటువంటి వారి ద్వారా జరుగుతుంది. తర్వాత పద్భ్యాగం శూద్రో అజాయత. ఇలా చెప్పగానే వెంటనే అదే మరి మా భాగమేమో శిరస్సు, మీ భాగమేమో పాదాలు అనుకుంటున్నారా? మీ భాగం పాదాలు అనుకుంటున్నారా? అలాగే ఇప్పుడు అలాగే చూద్దాం. మరి గంగ ఎక్కడ ఉద్భవిస్తోంది? గంగ ఎక్కడ ఉద్భవిస్తోంది అంటే ఈ శూద్రులు ఎక్కడి నుంచే, ఎక్కడైతే శూద్రులు ప్రకాశింపబడుతున్నారో అక్కడి నుంచే కదా గంగ ఉద్భవిస్తోంది. మరి ఈ ముఖంలో ప్రకాశిస్తున్న బ్రాహ్మలు పరిశుద్ధత చెందాలంటే ప్రొద్దుటే లేవగానే ఏది చల్లుకుంటే వాళ్ళు మేము పునీతులమయ్యాం అనుకుంటున్నారు? గంగా జలాన్ని చల్లుకుంటే పునీతులమయ్యాం అంటున్నారు. మరి గంగ శూద్రులకేమైంది? జన్మస్థానం. ఏ పాదముల దగ్గర అయితే శూద్రులు ప్రకాశిస్తున్నారో కావలసిందే పాదం, ధరింప చేసేది పాదము. అక్కడ ఆశయం లేకపోతే, ఆశయించడం లేకపోతే తరింపు ఎక్కడి నుంచి వస్తుంది? అందరికీ దిక్కు అక్కడే. అటువంటి పాదాల నుంచి ఉద్భవించిన గంగ ప్రొద్దుటే చల్లుకుంటే గాని నీ బ్రాహ్మణత్వాన్ని సిద్ధింపజేయటంలా. మరి గంగ శూద్రుడికి మరి చెల్లిలో అక్క అవుతుంది కదా, మరి చల్లుకుంటే నీకు ఎలా వస్తుంది పవిత్రత? సరే, ఆ మాట అట్లా అంటే పెట్టు. అయితే నీకు శిరప్రధానం బ్రాహ్మణ్యం కాబట్టి అయితే ఇంకెందుకు చెయ్యి ఖండించేద్దాం, చెయ్యి తీసేయండి. నా చెయ్యి అంటావే, పోని అదేదో పాదాలు శూద్రులు అంటున్నావు కదా, పాదాలు కోసేద్దాం పోని. అమ్మమ్మమ్మో, నా పాదాలు అంటేవే. మరి నీ యొక్క రూపంలో నీకు శిరస్సు ఎంత ముఖ్యమో పాదములు కూడా అంతే ముఖ్యం కదా. అన్నీ బాగున్నప్పుడు నువ్వు శిరస్సు ఉన్నట్టుగానే పాదం కూడా నాకు కావాలి. ఎందుకంటే ఇందులో వచ్చేటువంటి ఆలోచనలు అది నెరవేరాలంటే నా పాదాల నడక గమనాగమనాలు ఉంటేనే కదా నువ్వు పొందేది. ఇచ్చి పుచ్చుకోవడాలు చేతులు ఉంటేనే కదా జరిగేది. మరి నీకు పుట్టినటువంటి పిల్ల పాపల్ని కూర్చోబెట్టుకోవడానికే కదా ఈ ఏది ఉంది ఇక్కడ. మరి ఏది కాదయా నీ రూపంలో ఎక్కడ భాగాన్ని ఇస్తావో ఇవ్వు, ఖండించేద్దాం. నీకు ఇష్టం ఉండదే ఖండించడానికి. అన్నీ నేనులో భాగాలేగా. నేను అని పిలవబడే నీవు ఈ మొత్తం ఈ పాదము దగ్గర నుంచి ఆపాదమస్తకము కూడా ఆ నేనులో భాగాలే కదా. మరి దీంట్లోనే నువ్వు ఇక్కడ దీన్ని ప్రేమిస్తున్నప్పుడు మరి విశ్వరూపమైనటువంటి భగవంతుడికి అనంతమైనటువంటి ప్రపంచం అంతా ఎంతమా నువ్వు పెట్టుకుంటున్నావు. నీ మనసులో ద్వేషబుద్ధి కలుగుతోంది. ద్వేషబుద్ధి చేత నువ్వు తరించలేకపోతున్నావు. ఇలాంటి భావాల చేత నువ్వు బంధింపబడుతున్నావు. దాన్ని తీసుకెళ్ళి ఆదిశంకరాచార్య స్వామి వారు ఏం చెప్పారు అక్కడ? జాతి నీతి కుల గోత్ర దూరగం నామరూప గుణ దోషవర్జితం. ఒక నామరూపాలు కూడా పోయినాయి ఇక్కడ. జాతి నీతి కుల గోత్రము లేనటువంటిది, నామరూపము గుణము దోషము లేనటువంటిది, దూరం చేసేటువంటిది. దేశకాల విషయాతివర్తి, దేశకాలాలకి అందనటువంటి ఏదది ఏ పరబ్రహ్మ అయితే ఉందో ఆ పరబ్రహ్మ తత్వమసి నువ్వై ఉన్నావు అని ఎవరైతే గుర్తిస్తున్నారో, ఎవరైతే భావయాత్మని, అటువంటి వాడు బ్రహ్మ. బ్రహ్మ ఎటువంటి వాడు? అటువంటి వాడు బ్రహ్మ. అందుకని ఇటువంటివన్నీ పెట్టుకొని మనకి ఉన్నది లేదంటూ లేదు, ఉన్నదంటూ ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ
ఒకరోజు బళ్ళు ఎక్కిన వాడు రెండో రోజు బండి తోసేవాడు అవుతున్నాడు. ఒకరోజు బండి తోసేవాడు ఇంకో రెండో రోజు బండి ఎక్కేవాడు అవ్వచ్చు. ఎవరిది ఇది? భగవంతుని యొక్క సృష్టి. మనం చేసుకున్న కర్మల ద్వారానే జరుగుతోంది ఇదంతా. మనం చేసుకున్న కర్మల ద్వారానే. దీనికే గురుదేవులు ఇంకొక కథ చెప్తుండేవాడు. ఒక రాజస్థానంలో పండితులందరూ ఉన్నప్పుడు మామూలుగా ఆ రాజ పండితుడు ఒక ఆయన ఉంటారు కదా, ఆ పండితుడికి ఆయన చెప్పాడట, దేవుడు ఎక్కడ ఉంటాడు, ఎలా ఉంటాడు, ఏం చేస్తుంటాడు అని 3 ప్రశ్నలు వేశాడట. దేవుడు ఎక్కడ ఉంటాడు, ఎలా ఉంటాడు, ఏం చేస్తుంటాడు అని ప్రశ్న వేశాడట. వేయగానే ఎవరు చెప్పలేకపోయారు. పండితుడు కూడా అందలేదు. సరే అది ఏమన్నా సామాన్యమా దానికి? అందుకని వెంటనే గడువు అడిగితే, సరే నీకు 10 రోజులు ఇస్తున్నా, 10 రోజుల్లో నువ్వు వచ్చి నాకు దానికి నువ్వు నాకు చెప్పగలుగుతావా? సరే సరే, లేకపోతే నువ్వు రాజబహిష్కరణ అని. ఏదో రాజు తలుచుకుంటే ఏదో అయిపోతుంది కదా, అందుకని పాప రాజబహిష్కరణ అని నిర్ణయం చేశాడు. చేసరికి వెళ్ళి పుస్తకాలు తిరిగేశాడు, ఆలోచించాడు, ఎన్నెన్నో చేశాడు, కానీ అంటుపట్టటల్లా. ఇంటికి ప్రశ్న ఏంటి? దేవుడు ఎలా ఉంటాడు, ఎటు చూస్తుంటాడు, ఎలా ఉంటాడు, ఏం చేస్తుంటాడు. ఎంత ఆలోచించినా చిక్కట్లేదు. దాంతో ఆయనకి మరి రాజబహిష్కరణ అయిపోతుంది కదా, దాంతో బెంగ పెట్టుకున్నాడు ఇంట్లో. పాపం ఇక అన్నపానీయాలన్నీ తగ్గిపోయినాయి, మామూలుగా వెళ్ళలేదు ఇంట్లో పాపం లోపలికి. పాపం ఆయన అలా నిరసించిపోయాడు. నిరసించిపోతుంటే పక్కన ఆశ్రయించిన ఒక కుర్రాడు ఉన్నాడంట. ఆ పండితుడి దగ్గర ఒక కుర్రాడు ఉన్నాడు. ఆ కుర్రాడు మెల్లగా దగ్గర చేరి, ఎందుకో అయ్యగారు ఇట్ట అయిపోతున్నారు, ఏదో ఉంది, ఏదో పెద్ద విడదీనాని ఏదో సమస్య ఉంది అని చెప్పి వింటూ ఉండి చేస్తూ ఉంటే, మొత్తానికి భార్య ఆయన్ని ఏంటండి ఏదో పంచుకోకపోతే ఎలా కుదురుతుంది, ఏం జరిగిందో చెప్పండి అంటే మెల్లగా భార్యకి చెప్తూ ఉంటే ఈ పిల్లాడు కాస్త విన్నాడు. ఏమిటి? దేవుడు ఎలా ఉంటాడు, ఏం చేస్తుంటాడు, ఎటు చూస్తుంటాడు అనేసరికి వెంటనే పిల్లవాడు మంచి చురుకులేని తారాసుగా. అయితే వెంటనే ఆ పిల్లవాడికి వెంటనే అర్థమైపోయింది, ఈ మాత్రం దానికి మా గురుగారు ఎలా ఏంటి అని చెప్పి ఆయన్ని పర్మిషన్ కోరాడు. ఏమండి గురుగారు, ఈ మాత్రం దానికి మీరెందుకు, నన్ను పంపించండి, నేను వెళ్తాను. సరే సామాన్యం అనుకున్నావా, అడిగినవాడు రాజుగారు, ఇప్పుడు నువ్వు వెళ్ళి చెప్తావు అనుకో, నిన్ను గబ్బుక్కుని ఏమన్నా అసలు ఏం చేస్తాడో ఏంటో కూడా తెలీదు, రాజు తలుచుకుంటే దెబ్బలు కొరదవా అన్నట్టుగా. అందుకు నేను భరించొద్దా? మీకెందుకండి, మీరు అలా ఉండండి, నేను వెళ్ళి చెప్పొస్తాను కదా అన్నాడట. అలాంటి శిష్యులు ఉండాలి చక్క, నేను వెళ్ళి చెప్పొస్తాను కదా అన్నాడట. అంటే ఎంత బతిమాలినా ఆగలేదంట. నీ పిల్లలకి రాకుండానే ఉండాలి కానీ వస్తే మాత్రం ఆగరు కదా. సరే వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయిన తర్వాత రాజుగారికి మా అయ్యగారు పలానా పండితుడి దగ్గర ఉన్నటువంటి కుర్రాడు నేను, రాజుగారు ఏవో అడిగారు కదా, వాటికి సమాధానం చెప్పడానికి వచ్చాను అని కౌరు పెట్టాడు లోపలికి. ద్వారపాలకులు కౌరు పెడితే అందరికీ ద్వారపాలకులే పైనుంచి కిందకు చూశారు. ఇక లోపల వాళ్ళు విన్న వాళ్ళందరికీ కూడా ఏంటి చిన్నపిల్లాడా వాడా వచ్చి చెప్పేది అని చెప్పి ఆశ్చర్యపోతూ మొత్తానికి రాజుగారు వరకు వెళ్ళింది. రాజుగారు కూడా కాస్త ఆశ్చర్యం పోయినా తప్పలేదు, పిల్లవాడిని ప్రవేశపెట్టమన్న తర్వాత, ఏంటి నువ్వు చెప్పగలవనే మాట వచ్చావా, నువ్వు తెలుసా నీకు ఇక్కడ చెప్పలేకపోతే ఏమవుతుందో? ఏం చేస్తారు మహారాజా మీరు, మీ కింద వాళ్ళమే కదా, మీరేం చేసినా వర్తిస్తుంది అంతే కదా అన్న. టేక్ ఇట్ ఈజీ అనమాట. చూడండి, ఆ ధైర్యం మన దగ్గర ఉండాలి అనేసరికి వెంటనే రాజుగారు ఏంటి చెప్పాను, మీరేమడిగారు మహారాజా? ముందర ప్రశ్న మీరు అడిగారు కదా, అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలి. ఎప్పుడు కూడా చెప్పేవాడు పైన ఉండాలి, వినేవాడు కింద ఉండాలి మహారాజా. అది మీ ధర్మంలో ఉన్నట్టుంది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ నేను చెప్పేవాడిని, మీరు వినేవాడు, ప్రస్తుతానికి ఆ మర్యాదని కాపాడుకోండి అన్న. వెంటనే రాజుగారు సింహాసనం కింద కూర్చోవలసి వచ్చింది. ఈ పిల్లాడు కాస్త సింహాసనం ఎక్కాల్సి వచ్చింది. మహారాజా వినండి, మీరేమన్నారు, దేవుడు ఎలా ఉంటాడు అన్నారు కదా, అది ఒకసారి కొంచెం పాలు తెప్పించండి అన్నాడు. పాలు తెప్పించండి అంటే సరే రాజుగారు తెమ్మన్నారు. తక్కువే ఉంది, చక్కగా కడివిడ పాలు వచ్చేసారు అక్కడికి. వచ్చేసిన తర్వాత ఆయన అన్నట్ట, ఏం లేదు మహారాజా, పాలల్లో వెన్న ఉందా అండి అని అడిగట. అంటే పాలల్లో వెన్న ఉంటుంది కదా
ఉంది కదండి, పాలల్లో వెన్న ఉంది కదా, ఇప్పుడు చూస్తున్నారా, మీకు కనిపిస్తుందా అన్నట్టు. కనిపించట్లేదు, తోడు పెట్టాలి అప్పుడు కదా వస్తుంది. అదే అందులో మీకు కనిపించకపోయినా పాలల్లో వెన్న ఉన్నదని ఒప్పుకుంటున్నారు కదా మీరు. ఒప్పుకుంటున్నాను. మరి మీరు ఏం అడిగారండి? దేవుడు ఎలా ఉంటాడు అని అడిగినట్టున్నారు మీరు. అంటే అడిగాను కదా దేవుడు ఎలా ఉంటాడు అని. ఇలా పాలల్లో వెన్న ఎలా ఉంటుందో ఈ సర్వ సృష్టిలో కూడా పరమాత్మ ఆ విధంగా ఉంటాడు, కనిపించకుండా ఉంటాడు. దానికి కావలసినటువంటి దాని ప్రయత్నం చేస్తే తప్పకుండా కనిపిస్తాడు, అనుభూతి కలుగుతుంది, కనిపిస్తాడు అని చెప్పాడు. అంటే మహారాజా ఒక క్వశ్చన్ అయిపోయింది. ఇక దేవుడు ఎటు చూస్తున్నారు అన్నారు కదా, ఒక లాంతర్ తెప్పించండి అన్నట్టు. అని తెప్పించిన తర్వాత దీపం వెలిగించండి. వెలిగింది దీపం. ఈ దీపం ఎటు చూస్తోందండి అన్నట్టు. అంటే దీపం ఎటు చూడటం ఏంటి? దీపం అంతటా కనిపిస్తుంది కదా, వెలుగు అంతగా ప్రసరిస్తుంది కదా, అందుకని దీపం అందరికీ కనిపిస్తుంది కదా అని. మరి దీపం ఎలాగైతే ఎటు చూస్తున్నాడు దేవుడు అన్నారు కదా, దీపం ఎలాగైతే అందరికీ కనిపిస్తోందో దేవుడు కూడా అలా చూస్తున్నాడండి. ఎటు చూడటం ఏంటి? అన్ని వైపులు చూస్తున్నాడు దేవుడు. కాబట్టి ఇలా చూస్తున్నాడు. మహారాజా రెండో ప్రశ్న పూర్తయిపోయింది. ఇక మూడో ప్రశ్న వద్దాం. రాజుగారు, మహారాజా మీరు రాజుగారు కదండి, మీరు ఎక్కడ ఉండాలండి? ఇప్పటికి సింహాసనంలో ఉండాలండి. నేను ఎక్కడ ఉండాలండి? నేను బంట్రోతనండి, కింద ఉండాలండి. కానీ ఇప్పుడు ఏమైందండి? మీరు అడిగిన ప్రశ్నలకి నేను పైన ఉన్నానండి, మీరు కింద ఉన్నారండి. ఇదండి దేవుడు ఏం చేస్తున్నాడు అన్నారు కదా. ఇది రాజు పేదయో పేద రాజుయో, ఇదండి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇలాంటివే ఎక్కడైతే అహంకారపూరితమైనటువంటివి కలుగుతూ ఉంటాయో వాడు దిగిపోవాల్సిందే. దానికి దాస్యం చేసినటువంటి వాడు, దాని విలువ తెలుసుకున్నవాడు ఉన్నత స్థితిలో ఉండాల్సిందే. ఈ ఉన్నత స్థితిని తెలుసుకోవడానికి అది అర్థం కావాలా, లేకపోతే ఏమైనా ఫోటోలు కావాలా? ఏమండి, ఎవరం ఆఖరికి వచ్చిన తర్వాత ఆనందం తన మనస్సులోనే ఉంది, బయట నుంచి వస్తే కదా ఆనందం తన మనసులో ఉంది. ఏది తెనాలి రామకృష్ణుడు చెప్పినట్టుగా శ్రీకృష్ణదేవరాయలు అడిగారట, అన్నిటికన్నా ఆనందం ఎక్కడ ఉంటుంది అంటే ఫ్రీగా మల విసర్జన చేస్తే చాలా ఆనందంగా ఉంటుంది అన్నట్టు. తెనాలి రామకృష్ణ ఆయన ఎప్పుడు నవ్విస్తుండేవాడు కదా. అది కూడా మా విజయేశ్వరానంద ప్రసాద్ వారి ప్రసాదం అయింది. పాప ఇలాంటివన్నీ చెప్పి నవ్విస్తుండేవాడు స్వామి దగ్గర. అంటే వెంటనే రామకృష్ణ ఏంటిది ఈ సభలో మాట్లాడాల్సిన మాటేనా అన్నారట. ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు. మహారాజా మీరు అడిగారు, నేను చెప్పాను, మరి ఉన్న విషయం చెప్పకుండా ఎలా ఉంటుంది చెప్పండి అన్నట్టు. మరీ అయితే అలా ఓపెన్గా చెప్తారా ఏంటి? అసలు అలా ఎందుకు అవుతుంది, అదే ఎందుకు అవుతుంది? కొంచెం సమయం ఉంది మహారాజా, మీకే తెలుస్తుంది అన్నట్టు తెనాలి రామకృష్ణ. ఈ రాజులు వెళ్ళటానికి వేరుగా కొన్ని స్పెషల్గా ఉంటాయి కదా రాజుగారు వెళ్ళే దాంట్లోకి. ఆయనకి మరి అది కూడా ఘనంగా ఉంటుంది కదా వెళ్ళే టాయిలెట్ కూడా. అందుకని తెల్లవారేపాటికి రామకృష్ణుడు వెళ్ళి లోపలికి వెళ్ళి గెడబెట్టు కూర్చున్నట్టు. ఈ శ్రీకృష్ణదేవరాయలు గారు వెళ్ళి పాప అర్జెంటు రాజకార్యాల్లో ఆఖరి వరకు వెళ్ళారు కదా, అందులో బాగా అర్జెంటుగా వచ్చినప్పుడే వెళ్తారు కదా. ఆయనకి అర్జెంట్ అయిపోయింది, గబా వచ్చాడు. అందరూ తలుపులు కొడుతున్నారు, లోపల ఉన్నాడు, కుయ్యమంటలేదు కయ్యమంటలేదు. ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ కావాలి కదా, కుయ్యమంటలేదు కయ్యమంటలేదు. పాప ఆయన వచ్చి ప్రచారాలు తిరుగుతున్నాడు, ఎవరది లోపల చంపేస్తా కాసేస్తా కూచేస్తా అన్న తర్వాత బాగా ఆవేదన పడి అటు తిరుగుతున్నాడు దాన్ని ఆపుకోవడం కోసం. వెంటనే అప్పుడు మహారాజా రమ్మంటారా, ఒప్పుకుంటారా అన్నట్టు. నాయన నువ్వు రావయ్యా బాబు బయటికి. అన్నిటికన్నా గొప్పది ఏంటి? మరి అంత అర్జెంటుగా వచ్చేటువంటి సమయంలో అందరికీ కాని అనుభూతి అది. అలాగే అర్జెంటుగా అన్నిటికన్నా గొప్ప ఆనందం ఎక్కడుంది అంటే నీ మనస్సును నువ్వు ఖాళీ చేసుకోవడంలో. నీ మనస్సును నువ్వు ఖాళీ చేసుకోవాలి. వాసనలు అనేటువంటి మలము మనకి జన్మాంతరాల నుంచి, ఎన్నో జన్మల నుంచి వస్తుంది. ఇగో ఈ మలం అనేటువంటిది ఏది అలా వెళితే అయిపోయే మలం కాదు. అందుకని బాగా మనసుకు పట్టింది, దాన్ని వదిలించుకోవాలంటే ఆ వదిలే బుద్ధి నీకు రావాలి. ఎలా వదలాలో ఉన్నటువంటి బోధని చక్కగా ఆకరణాంతం వినాలి, దానిని మననం చేసుకోవాలి. శ్రవణం చేసిన దానిని మననం చేసుకుంటే ఆ మననం ద్వారా అప్పుడు అది నీ ధ్యాసకు వస్తుంది. పట్టుదల అక్కడుంది. అప్పుడు ఇంకా నువ్వు ఏం తొడవక్కర్లే, చేయక్కర్లేను. నీ 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 మనస్సుని ఖాళీ చేసి అవే పోతాయి. ఎందుకంటే దృఢమైన విశ్వాసం నమ్మకం ఎక్కడ కుదురుతుందో భగవంతుడికే స్థానం కానీ
తదితరమైనటువంటి దానికి అక్కడ స్థానం ఉండదు. అందుకని మనల్లో ఏంది జన్మ జన్మల నుంచి వస్తున్నటువంటి వాసనలు తెలియకుండా ఉన్నాయి, తెలియకుండా జాతి చేస్తున్నాయి. ఇంకా ఏంటంటే బాగా చదువుకున్నటువంటి వాడికి ఉంటుంది అది, చదువు లేనటువంటి వాడికి ఉంటుంది. చదువుల వల్ల మాత్రమే పోదది. అది మళ్ళీ స్వామి అంటున్నారు శాస్త్రవాసన చాలా గొప్పది, అది పోవాలంటే చాలా కష్టం సుమా. అందుకని ఇలాంటి వాసనారహితం అవ్వాలంటే వాసుదేవుని అనుగ్రహాన్ని పొందాల్సిందే. అటువంటి వాసుదేవుడు ఎవరు అంటే మనకి చక్కగా సాకారంగా మనకి అనుగ్రహించిన అనుగ్రహమూర్తి గురుదేవులు. గురుదేవులు మనకి ఏదైతే మనకి చక్కగా ప్రసాదించారో అటువంటి ఏది మాటని గుర్తులో పెట్టుకోవాలి, బాటను అనుసరించాలి. మనం ఆ నామం అనేటువంటి భగవన్నామాన్ని నిరంతరము కూడా దాన్ని విచారణతో పాటుగా ఇంకొనే మహాత్ములు కూడా చెప్పారు, తెలిసి రామచింతనతో నామము తెలిసి రామచింతనతో నామ తెలిసి రామచింతనతో నామము తెలిసి రామచింతనతో నామం చేయవే ఓ మనసా తెలిసి రామచింతనతో నామము చేయవే మనసా. ఈ పాట పాడాలంటే బోళ్ళని తిప్పులు తిప్పాలి. తిప్పులు తిప్పితే ఏమైనా తెలివి వచ్చేస్తుందా రామనామం గురించి? రామనామం గురించి వినాలి అనుకున్నప్పుడు రామాయణం యొక్క అంతరార్థాన్ని గురువుల ద్వారా మనం వినాల్సిందే. విన్నప్పుడే అక్కడ రామాయణంలోని పాత్రల్ని మనం కూడా ధరించే భాగ్యం కలుగుతుంది. మనం చెప్పారు చూడండి, ఏమైనా అక్కడ రామచంద్రుడు వస్తూ ఉంటేట రామచంద్రుడు తిరిగి వచ్చేటప్పుడు భరతుడు కూడా అయోధ్యలో ప్రవేశించేలా నందిగామలో ఉంటున్నాడు కదా. అందుకని ఇద్దరు కలిసి వస్తూ ఉంటే రెపరెపలాడుతూ అందరిళ్ళ మీద కేతనాలు ఎగరవేయబడ్డాడు. అందరూ కూడా మంచి ఉత్సాహంగా ఉన్నారు. అన్ని జెండాలు ఎగురుతున్నాయి, గాలికి బాగా ఎగురుతూ ఉంటే భరతుడు చూపించాట, అన్న చూసావా నువ్వు వస్తున్నావని ఎంత సంతోషంగా ఎగురుతున్నాయో, అందరిళ్ళ మీద ఎంత సంతోషంగా ఉన్నారో చూసావా. రామచంద్ర ప్రభు అన్నాడట, ఆయన మీద పెట్టుకోడు ఆయన. రామచంద్ర ప్రభు అన్నట, ఇదంతా నీ వల్లే భర్త అన్నట్టు, ఇదంతా నీ వల్లే. ఎద్యత ఆచరతి శ్రేష్ట తత్వదేవే తరో జన సయత్ ప్రమాణం కురితే లోకస్తదను వర్తది. భరతుడు చేసి చూపించాడు కాబట్టే ప్రజలంతా కూడా ఆ రాముని మీద ఉన్నటువంటి దృష్టిని ఇంకా ఇంకా ఎదిగేట్టు చేశాడు. కానీ భరతుడు దిగల. భగవద్భావన రాముడంటే అందరికీ ప్రాణం, రాముడంటే అందరికీ ప్రాణం. కానీ భరతుడు ఏం చేశాడు, ఇంకా దాన్ని పటిష్టం చేశాడు. రామనామం యందు రాముని యందు ఉన్నటువంటి భక్తిని ఇంకా పటిష్టం చేశాడు. ఎలా చేశాడు, మీరు చెయ్యండిరా, మీరు ఉండండిరా అలా. రాముడు అక్కడికి వెళ్ళి పళ్ళు మాత్రమే తింటూ అరణ్యవాసం చేస్తున్నాడు కాబట్టి నేను కూడా పళ్ళే తీసుకుంటా. ఆయన నారవస్త్రాలు కట్టారు కాబట్టి నేను కూడా ఏదో ఇంద్రియాలని కప్పుకోవటం కోసమే నేను ధరిస్తున్నా నారవస్త్రాలు అని ఒక తపస్సు ఆచరించాడు ఆయన. ఆ తపస్సుతో ఏమైనా రాజ్యభారాన్ని ఏమైనా దిగమింగేశాడా, వదిలిపెట్టేశాడా? లేదు. రాముని ఆజ్ఞ మేరకు రాముని దివ్య చరణాల ఆ పాదుకల్ని తెచ్చుకొని సింహాసనం మీద కూర్చోబెట్టి, రామా ఈ పని చేస్తున్నాను, ఈ పని నన్ను చేయమంటారా? అన్నా ఇది పర్వాలేదంటావా, ఇది చేయమంటావా, ఇగో ఇది ఇలా చేస్తే బాగానే ఉంటుందంటావా అని ఆయనలో ఆయనే ఒక ఉపాసనా మార్గంలో రామభద్రుడితో నివేదించుకోవటం. రామభద్రుడి శాసనగా నాన్న చెప్పాడు, మీరు అక్కడ ఆ పని చేయండి, ఈ పక్క ఇలా ఉండండి అని చెప్పినటువంటి ఆదేశం ఉన్నది. భరత నీ వల్లే ఇదంతా. ఎంత గొప్ప భక్తి అండి. అందుకనే అలా ప్రకాశించింది. ఎంత బాగుంది. అందుకనే తెలిసి రామచింతన చెయ్యాలి, తెలిసి భగవన్నామస్మరణ చెయ్యాలి. తెలిసి చేసినా తెలియక చేసినా నిప్పే కరెక్ట్. అది
కానీ నువ్వు చాలా అర్జెంటుగా పొందాలనుకుంటున్నావు కదా, అర్జెంటుగా నువ్వు కావలసినటువంటి అనుభవాన్ని నువ్వు సేకరించాలి అనుకున్నప్పుడు నువ్వు అర్ధతాత్పర్య భావనలతో సహా నువ్వు ముందుకెళ్ళాలి. ఒక మన ఉన్నది గురు సన్నిధానంలో. కాబట్టి తత్పరత, తత్వ దృష్టి దాని ఎందుకు కలిగి మనం ముందుకెళితే అటువంటి సాఫల్యాన్ని మనం పొందగలుగుతాం. మనకి ఇక్కడ భిన్నంగా లేడు భగవంతుడు అనేటువంటి వాడు. మనందరికీ ఇన్ని రూపాల్లో ఇంతనే కాదు ఇక్కడ. కాబట్టి ఇలా చెప్పుకుంటున్నాను, అనంతంగా ప్రతి అణువులోనూ ప్రతి శ్వాసలోనూ ఉన్నది అనేటువంటి ఉనికి ఎక్కడ ఉన్నదో, ఉన్నది అనే ఉనికి గురుదేవుడు తప్ప ఇంకోట్లేదు. అది రాముడో భీముడో శివుడో ఏమన్నా కానివ్వండి, ఉన్నది అనేది ఏదైతే ఉన్నదో అది గురుదేవులు చెప్పకపోతే మనకు తెలిసేది. కాబట్టి అటువంటి లేని దానిని ఉన్నదానిగా ప్రాతిభాసికంగా మనని ఏ వ్యవహారం నెమ్మదిగా వ్యవహార దృష్టి మెల్లగా ప్రాతిభాసికానికి తీసుకెళ్తుందో అది వెంటనే ఏమి చేస్తుంది? వెంటనే దుర్గమ్మ తల్లి ఉంది, దాన్ని జయించడానికి ఆశ్రయించాం కదా. దుర్గమ్మ తల్లి వెంటనే దాన్ని ఖండిస్తుంది. ఏంటి నువ్వు చేసేది? నీ సరైన మార్గంలో వెళ్తున్నావా? తప్పుడుతో వెళ్తూ నీ గమ్యస్థానాన్ని చేరాలంటే నువ్వెలా చేరతావు? నువ్వు ఈ విషయాదుల ధ్యాసతో కనుక నువ్వు వెళితే నీకు కుడితే మిగులుతుంది. ఎందుకంటే ఇది కూడా నరపశువు కదూ. నిన్ననే స్వామి చెప్పారు, నువ్వు నరపశువు కదూ, పశువు విషయాదులు వెంబడి పడితే ఏమవుతుంది? కుడితే దొరుకుతుంది. అందరూ తినగా వదిలేసినటువంటి ప్రపంచమే నా ఇల్లు నాది అనుకుంటా. లేదు, దీన్ని అధిగమిస్తావు, భగవతత్వానికి వెళ్తావు, ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్న సత్తాని మనం అనుభవించగలుగుతాం. కాబట్టి అటువంటి మహోన్నతమైనటువంటి దృష్టిని మనకి ప్రసాదించడం కోసం గురుదేవులు మనకి ఇంతటి అవకాశాన్ని ప్రసాదించారు. కాబట్టి అటువంటి శక్తిని, భక్తిని, అఖండ సాధనా సంపత్తిని శ్రీ సద్గురుదేవులు మనందరికీ ప్రసాదించుగాక. సుఖీ భవ, సుఖీ భవ. అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యమును, ఆయురారోగ్యైశ్వర్యములను, పుత్ర పౌత్ర ధనధాన్యములను, నిరంతర భగవన్నామామృత రసాస్వాదాన్ని, ఆత్మానందాన్ని ప్రసాదించి సర్వదా జగన్మాత జగన్నాథుడు గురునాథులు మనని అనుగ్రహించుగాక. సుఖీ భవ, సుఖీ. హరి ఓ. ఓ